మనం ఏమనుకుంటామంటే కష్టాల్లో ఉన్నప్పుడు నేను చేసిన పాపానికి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, సారీ. భక్తుడు ఏమన్నాడు చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మొత్తం అన్నింటిని లెక్కలకు తీసుకోలే, ఏదో ఒకటి. ఆ ఏదో ఒకదానికి శిక్షిస్తూ ఉంటేనే మనం కింద మీద అయిపోతున్నాం. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు తప్పు చేస్తే వారిని కొడతాం. కొట్టి ఎంతకాలం కోపం ఉంచుకుంటాం? కొట్టేటప్పుడు కూడా ప్రేమ ఉండదా? కొట్టేటప్పుడు ప్రేమ ఉంటుంది. వాడు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తాం, కానీ బయటికి గంభీరంగా ఉంటాం. ఎంత వాళ్ళని శిక్షించామో మరలా అంతకు రెట్టింపు మనం హక్కును చేర్చుకుంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ మనకి? ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఎక్కడైనా కోర్సు జాయిన్ అయ్యామా? ఆయనలో నుండి వచ్చింది. మరి మానవులుగా మనమే మన బిడ్డలను అంతగా ప్రేమిస్తే మరి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తాడు?